నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అన్నదాత అగ్ని ప్రవేశం. నిజామాబాద్ లో నిప్పులు చెరుగుతున్న రైతన్న. తెలంగాణలో ధాన్యం రాజకీయం ముదురుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి వద్ద ఉద్రిక్తత శిఖర అగ్రానికి చేరుకుంది. మా చావు చూసి అయినా ధాన్యం కొంటారా అంటూ ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ భర్త మఠంల శేఖర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. पर उसकी हेलमेट आएगी मुझे मारने को नहीं कह रहा हूँ ये सब सब ఎప్పుడైతే సీజన్ అయిపోయిన తర్వాత రైతులందరూ మెరుగు పనుల కోసం ఒడ్లు వరాలు తయారు చేసుకునే వాళ్ళని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలా. ఎందుకంటే సకాలంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఉంటే ఇవాళ ఎవరి పని వాళ్ళు చేసుకొని వాళ్ళ పనులలో నిమగ్నం అయ్యేవారు. అయితే ఈరోజు ఏం చేశారంటే ఒక లైన్ లేని నాయకుడు ఆన్లైన్ అని వ్యవహరించిండు. అసలు ఆయన లైనే లేడు. ఏంది ఇవాళ GPS సిస్టమ్ అని పెట్టిండు. అదేదన్నా ఉంటే నువ్వు ముందుగా కొనుగోలు కేంద్రాల కంటే ముందు పూర్తిగా వ్యవస్థను తయారు చేసిన తర్వాత నువ్వు ఆ వ్యవస్థకు వెళ్ళాలి. ఇవాళ యూరియా ఆన్లైన్ అంటున్నావు. అసలు భూములే ఆన్లైన్లో లేవు. రైతుల దగ్గర భూములే లేవు. భూమి ఉన్నోడికి పట్టా లేదు, పట్టా ఉన్నోడికి భూమి లేదు. అట్లాంటి వాళ్ళని ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకోమని చెప్తున్నావు. నేనేమన్నారా? నువ్వు లైన్లో లేని నాయకుడా? ఇవాళ నువ్వు ఫస్ట్ లైన్ వచ్చి రైతులందరినీ ఆన్లైన్లోకి తీసుకురా, ప్రజలందరినీ ఆన్లైన్లోకి తీసుకురా. అప్పుడైతే నువ్వు సక్సెస్ఫుల్గా సాగుతావు. ఇలా రైతు నేర్పించినటువంటి రాజు ఎవ్వరు చరిత్రలు చూస్తే ఎవ్వరు బాగుపడలేడు. అట్లాంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రికి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు. ఇంత ఘోరం అంటే రైతులు కష్టపడి 6 కాలాలు కష్టపడి ఇప్పటికీ వడగల్లా వానలు వాడి అంత నష్టపోయారు. ఇట్లా కింటాలకు 10 కిలోలు అంటే ఒక లారీకి తక్కువ 100 సంఖ్యల కడత తీస్తున్నారు. దీనివల్ల ఇంత ఘోరం జరుగుతున్న రైతులు ఇన్ని రోజులు కష్టపడి పాపం వాళ్ళని చూస్తే ఎంతో దుఃఖం అనిపిస్తుంది. నేను అన్న రైస్ మిల్ పోతే రైస్ మిల్ కూడా లోపలికి రానియలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రైతు రైస్ మిల్లర్ కాలు మొక్కాలంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు కూడా రావద్దని మేము కోరుకున్నాం.
తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ అమ్మ స్పందించి వెంటనే తరుగు లేకుండా వడ్లని కొనాలని మా డిమాండ్ సిరికొండ మండలి జేఏసీ తరఫు నుంచి రైతుల తరఫు నుంచి మా డిమాండ్ కోరుతున్నాం. ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా సిరికొండ మండలంలో దొడ్డుబాట్లకు సంబంధించిన పెద్ద ఇష్యూ నడుస్తుందమ్మా. క్షేత్రస్థాయి పరిస్థితి, కల్లాల్లో ధాన్యం, గుండెల్లో ఆవేదన. నెల రోజులు అక్షరాల 30 రోజులుగా రైతులు తమ పంటను కేంద్రాల వద్ద కుప్పలు పోసి ఎదురు చూస్తున్నారు. వాతావరణం మారుతుంది, అకాల వర్షాల భయం వెంటాడుతుంది. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం చలనం లేదు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు రోడ్డెక్కారు. వంట వార్పు రోడ్డుపైనే పొయ్యిలు పెట్టి వంటలు చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాస్తారోకో ధాన్యాన్ని రోడ్డుపైనే కుమ్మరించి ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినా మా బతుకులే రోడ్డున పడ్డప్పుడు వాహనాలు ఆగితే తప్పేంటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధాన్యానికి మద్దతు ధర, బోనస్, వేగవంతమైన కొనుగోళ్లు ఉంటాయని ఆశించిన రైతులకు నిరాశ ఎదురవుతుంది. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఇందల్వాయి రైతులు చేసిన నినాదాలు నిజామాబాద్ గడ్డను పోరెత్తిస్తున్నాయి. రైతులు ఆవేదన, మేము పండించిన ధాన్యానికి దిక్కులేదు, కేంద్రాల్లో కొనే నాథుడే లేడు, నెల రోజులుగా ఎండకు ఎండి వానకు తడిసి ధాన్యం రంగు మారుతుంది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే చావడమే మాకు మిగిలిన దారి. ఈ ఘటన ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తుంది. ఒక సర్పంచ్ భర్త స్థాయి వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రభుత్వంపై అస్త్రంగా మార్చుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందా? ఆచరణలో రైతు సంక్షేమం ఎక్కడా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలులో జాప్యం కేవలం ఒక జిల్లా సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కొని యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేపట్టకపోతే ఈ నిరసన జ్వాలలు గాంధీ భవన్ ను తాకడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై